తిక్కన చూడు సొంతకంకులు పిక్కుంది కడుపొత్తు కావాలమ్మ పిక్కుంటే ఆయన ఆయన సొప్పతో తీసుకున్నాడు 2 రాత్రులు వచ్చినాడు కొడితే ఇంకా 2 తిట్టి వచ్చి సాపలు పెట్టినారు నీ సొంత చేను కాటికి పడిపోయి అట్లా కాటికి పడింది కాటికి పడితే ఇంక ఇట్టు వస్తానే 12 మంది తీసుకాళ్ళు ఉన్నారు ఊళ్ళు మడకలు తోలుకుంటా అదే ఆ పిల్ల నాకు నీ పిల్ల నాకు నా అడ్డం వచ్చారు వాళ్ళకి గిద్దోళ్ళకి ఆ అడ్డం వస్తానే మీరు ఎత్తిండే చేతులు అట్లే పడిపోని మీ ఎద్దులు అట్లే రాళ్ళకు పడిపోని అని సాపులు పెట్టినారు అట్లే పడిపోయింది అతనంటే గోడబారు వడ్డే పెండ్లము చెట్టు మూసుకొని వస్తాని ఇట్లా అన్నారు పారిపోయి వాళ్ళకి తిరగట్టుకొని కాళ్ళు పట్టుకొని వాళ్ళు ఎట్లుండే మనుషులు అట్లయినారు అయ్యి అతనంటే అట్లే దీనికి దేవాదుల కొండ అది కాదు ఇప్పుడు కళ్యాణం కొండ దేవాదుల కొండ అంటారా ఈ కొండ ఏమంటారా పాలవాయి కొండ పాలగారి దేవాదుల కొండ అతనంటే వచ్చి ఆ దేవాదుల కొండకు పోయి దేవాదుల కొండ మీద చుట్టేసుకొని నాగంబాము నీడేసుకొని కొనుక్కోండి 5 చుట్లేసి కొనుక్కుంటే బంగిపోయినారు ఆయన కోపం వచ్చింది ఊపిడికుండా అంటుండ అతను పోయిన 2 ఆటలు స్టాక్ పట్టుకొని ఇక్కి ఈసరు కొట్టి నీరుకేసింది నాగలు తెచ్చి వస్తుంటే అప్ప నా మామ రావద్దు నాయన రావద్దప్ప నువ్వు దేవుడు మా ఇంటి దేవుడు వాళ్ళు పెద్ద అక్క వాళ్ళంతా అక్కగారు 5 మంది రావద్దప్ప నీది ముందు పూజ మాది వెనక పూజ అంటేనే ఆయన పాడే నిలబడిపోయారు ఇప్పుడు ఆయన పూజ చేసుకొచ్చి వీళ్ళకి పూజ చేయాలి పోతల రాజు వాళ్ళ మామ పేరు పోతల రాజు అంటారు పోతన్న అతను పోతలయ్య అంటే పోతల రాజు ఇంకొక పేరు అంటే అయిపోయి మా వేసి మార్చుకొచ్చాడు వేసి మార్చుకొచ్చేదాడు ఆయన వాళ్ళు అంటే ఎవడు ఉండే పూజ ఊర్లో ఉంది కదా అక్కమ్మకి ఎప్పుడో పూజ అయ్యేది పూజ అక్కమ్మకి కొండ ఎప్పుడు ఇప్పుడు దేవాలమ్మా సోమవారం పూజలో సంవత్సరం ఒక్కసారి తేరు సంవత్సరానికి ఒక ఎప్పుడవా ఎవడు ఉగాది అయినాక అమాసకి లేక కదికే అమాసకి కాదు నాణ్యం పండుగ నాడే పూజ ఉగాది అప్పుడే ఉగాది పండుగ నాణ్యం పండుగ నాడు ఉడక పాలు కావులు అంటే వస్తుంటాయి పాలు కాదు ఇవి కుంభాలు కాదు బెల్లం నానేసుకొస్తారు పానకం అంటే ఒట్టి గ్లాస్ కాడే ఉంది కదా అక్కమ్మ గారు ఆడే ఉండ చెట్లు కట్టినారు అరే తింటారా ఎక్కువ